బుచ్చమ్మది సర్కార్ హత్యే. హైదరాబాద్ను నిలబెట్టే ప్రయత్నం చేయాలి, కూల్చే పని చేయొద్దన్న హరీష్ రావు. భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య. హైడ్రా పేదల పాలిట శాపంగా మారింది. మాధవరం కృష్ణారావు ఆగ్రహం. అనాలోచిత నిర్ణయాలతోటి ప్రాణాలు తీస్తున్నారు. హైడ్రా విధ్వంసం ఆపాల్సిందే. ఈటెల రాజేందర్ డిమాండ్. మూసీ పరిధిలో నిరసనలు. బహదూర్పుర తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి. ఇళ్లు లాక్కుంటే ఎటు వెళ్లాలని ఆవేదన. ఆలయాల బాట పట్టిన వైసీపీ నేతలు. పాప ప్రక్షాళన పేరిట ప్రత్యేక పూజలు. అన్ని జిల్లాల్లో లీడర్ల మొక్కులు. జగన్ తిరుమల లడ్డు ఏనాడైనా తిన్నారా? నోటీసులంటూ అబద్ధాలాడుతున్నారు. ఇష్టం లేకే వెళ్లలేదన్న హోంమంత్రి అనిత. మాజీ సీఎంను తిరుమల రాకుండా అడ్డుకున్నారు. అన్య మతస్థులు ఆలయానికొస్తుంటారు. ఏనాడు డిక్లరేషన్ తీసుకోలేదన్న భూమన. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జగన్ మతమేంటో ప్రజలందరికీ తెలుసు. కొత్తగా డిక్లరేషన్ అవసరమేమిటి? మోదీ వెంట వచ్చిన వ్యక్తి సంగతేమిటన్న పేర్ని నాని. లడ్డూ కల్తీపై CBI విచారణ జరిపించాలి. అప్పుడే నిజాలు బయటకొస్తాయి. ఎంక్వైరీని ఎందుకు కోరట్లేదన్న అమర్నాథ్. కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, అందుకే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష. సిట్ పై నమ్మకం లేదన్న మార్గాని భరత్. జగన్ కు వెంకటేశ్వరుడిపై విశ్వాసం లేదు, అందుకే పర్యటన రద్దు చేస్తున్నారు. 5 ఏళ్లలో చేసిందేమిటన్న కొల్లు రవీంద్ర. కల్తీపై ఎవరి వాదన నిజం? భక్తుల నమ్మకంపై దెబ్బ కొట్టారు. తిరుమల రూల్స్ అందరూ పాటించాలన్న తులసిరెడ్డి. డిప్యూటీ సీఎం అయ్యింది దీక్షలు చేయడానికా? పవన్ కు లడ్డూ వివాదంతో సంబంధమేమిటి? రాజకీయం తగదన్న రామకృష్ణ. తప్పు చేయలేదని జగన్ చెప్పగలరా? డిక్లరేషన్ పై రాద్ధాంతం ఎందుకు? బురద చల్లటం మానాలన్న బుద్ధా. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులపై కత్తి. తొలగింపుకు రంగం సిద్ధం. గేటు ఎదుట ఉద్యోగుల ఆందోళన. హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు. విద్యార్థులకు పట్టాల అందజేత. పంచాయతీలొద్దు, ప్రగతిపై దృష్టి పెట్టాలి. ఆర్ఓబీ పనుల్ని త్వరగా పూర్తి చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అరవింద్ సలహా. వెలుగులోకి హర్షసాయి ఆడియోలు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్. డబ్బుకు ఆశపడి ప్రకటనలు. కక్షతోనే జానీపై యువతి కేసు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సుమలత ఫిర్యాదు. 5 ఏళ్లుగా నరకం చూపుతోందని ఆవేదన.